హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. మరి ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి. ఏదైనా చల్లగా ఐస్ క్రీమ్, జ్యూసెస్ ఇలాంటివి తాగాలని, తినాలని అనిపిస్తుంది కదా. మరి ఇంట్లో ఉన్న వాటితో మనం ఈరోజు ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. అదేంటంటే సేమియా కస్టర్డ్. ఇంట్లో మనకు ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, సేమియా కస్టర్డ్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. మరి వాటితో మనం మంచి సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినవి కాకుండా పచ్చి పాలనే వేసుకొని లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇది కలిపి పక్కన పెట్టుకొని మిగతా పాలు ఉంటాయి కదండి, ఆ పాలని ఒక కడాయిలో వేసుకోండి. ఈ కడాయిలో వేసుకొని ఈ పాలని స్టవ్ పై పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు మనము మరొక స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకొని ఒక 1/2 కప్పు సేమియా వేసుకొని ఇది మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోకి మనకు పాలు కూడా కొంచెం మరగడానికి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ని వేసుకోండి. ఇలా 1/2 కప్ షుగర్ వేసుకొని షుగర్ అంతా కూడా పాలల్లో మెల్ట్ అయ్యి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యే వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోండి. ఇలా షుగర్ అంతా కరిగిపోయి కొంచెం మరగడానికి పాలు వస్తున్నాయి కదా. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల తర్వాత సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా హాఫ్గా కట్ అయిపోయి సేమియా ఉడికిందంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు మరొకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే లమ్స్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకు సేమియా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది కదా. ఈ విధంగా కొంచెం థిక్గా అవ్వగానే స్టవ్ని ఆపేసి దీన్ని స్టవ్ మీద నుంచి కిందికి దించుకోండి. అప్పుడే మనకి ఇంకా థిక్నెస్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా పాలపైన మీగడ కడుతుంది కదండి, అది కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మిక్స్ చేసుకుంటూ రూమ్ టెంపరేచర్కి రాగానే ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఒక 2 గంటల పాటు కూల్ చేసుకుంటే మనకు ఈ విధంగా, నేను 2 అవర్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను, కొంచెం థిక్నెస్ అవుతుంది. ఇప్పుడు మనం గ్లాసులలోకి ఈ కస్టర్డ్ని ఏ ఫ్రూట్స్తో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక 2 గ్లాసెస్లోకి బనానా స్లైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా. తర్వాత కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్తో అయినా, లేదంటే డ్రై ఫ్రూట్స్ అండ్ టూటీ ఫ్రూటీ ఉన్నా కూడా మీరు ఈ సేమియా కస్టర్డ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను పొమగ్రనేట్ సీడ్స్ వేసిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు సేమియా కస్టర్డ్ని యాడ్ చేశాను. ఇలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అలాగే కొన్ని యాపిల్ ముక్కల్ని, అలాగే కొన్ని పొమగ్రనేట్ గింజల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 గరిటెల కస్టర్డ్ని వేసుకోండి. ఈ విధంగా గ్లాస్ మొత్తం నిండిపోతుంది కదండి. మళ్ళీ పైనుంచి మనం యాపిల్ ముక్కల్ని, అలాగే పొమగ్రనేట్ సీడ్స్ని, డ్రై ఫ్రూట్స్ని, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అంటే గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఇలాంటివి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా నేను ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని పైన లైట్గా కుంకుమ పువ్వుని స్ప్రింకిల్ చేశానండి. చాలా యమ్మీగా ఉంది. ఈ సమ్మర్లో అయితే చల్లగా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో
ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే ఐస్ క్రీమ్ అని మాత్రం అస్సలే అడగరండి. అంత ఎంజాయ్ చేస్తారనమాట ఈ సేమియా కస్టర్డ్ తింటూ. మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వేసవిలో మన వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి చల్లచల్లగా కూల్ డ్రింక్స్ని, ఐస్ క్రీమ్స్ని తింటూ ఉంటాం కదా. మరి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే కాకుండా వాటర్ని తాగుతూ, నిమ్మరసం తాగుతూ, అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి కదా. ఫ్రూట్స్ తీసుకోవాలంటే కొంచెం చల్లచల్లగా ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ని పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా, చాలా కూల్గా ఉంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక 500 ml వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో నుంచి మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. అలాగే మిగతా పాలన్నీ కూడా ఒక సాస్ ప్యాన్లోకి వేసుకోండి. ఇందులో మనము పాల ప్యాకెట్ కవర్లో కొన్ని వాటర్ని వేసుకొని కొంచెం కదుపుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఫుల్ క్రీమ్ తీసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకొని అసలు లమ్స్ అనేవి లేకుండా పాలల్లో కలిసే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలో మనము పాలు సాస్పాన్లో వేసుకున్నాం కదా, అవి స్టవ్ పై పెట్టుకుంటే కొంచెం వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను పాలు అనేవి ముందుగానే పెట్టానన్నమాట. కొంచెం వేడైపోయాయి. ఇవి వేడయ్యి కొంచెం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనము ఈ విధంగా కలుపుతూ వెన్నను కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాలని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు పొంగనేది బయటికి రాకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవడం వల్ల వెన్న కలుస్తూ మనకు పాలు కూడా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక 3 నిమిషాలు మరిగిన తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత షుగర్ కరిగిపోయి మళ్ళీ పాలు మరగడం స్టార్ట్ అవుతాయి కదండి. అప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, అంటే మరిగించుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూనే మనం మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకుంటే చూడండి కొంచెం థిక్నెస్ వచ్చింది కదా, ఈ థిక్నెస్ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఇలా కలుపుకుంటూ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇది మరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా మరొక బౌల్లోకి వేసుకొని మనం ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కూలింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ థిక్నెస్ అనేది చూస్తున్నారు కదా, ఈ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం ఫ్రూట్స్ని కూడా పాలు చల్లారే, అంటే కస్టర్డ్ పాలు చల్లారే లోపు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. రూమ్ టెంపరేచర్లోకి వస్తాయి. ఫ్రూట్స్ కూడా కటింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ బనానా స్లైసెస్ని వేస్తున్నాను ఇక్కడ ముందుగా నేను. తర్వాత పొమగ్రనేట్ సీడ్స్ని కొన్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎటువంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి. మ్యాంగో, లేదంటే పపాయ, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, యాపిల్స్, ఇలాంటి అన్ని ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ యాపిల్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నానండి నేను. అలాగే గ్రేప్స్ని కూడా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. గ్రేప్స్లో ఉన్న సీడ్స్ని కూడా తీసి వేసుకోండి. గ్రేప్స్ అనేవి మీరు చూసుకొని ఎక్కువ తక్కువ వేసుకోండి, ఎందుకంటే స్వీట్గా ఉంటే ఫ్రూట్ సలాడ్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులుపు ఉంటే అంత టేస్ట్ అనేది బాగుండదు, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ విధంగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఉన్న సీడ్స్ని కూడా మీరు తీసేసుకొని వేసుకుంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇందులో బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకోవచ్చండి. స్వీట్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండి, అవి వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పైనుంచి నేను కొన్ని పొమగ్రనేట్ సీడ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చల్లగా ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ అనేది కొంచెం థిక్నెస్తో
చాలా చల్లగా యమ్మీగా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా చూపించిన కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సలాడ్ అనేది కొంచెం థిక్నెస్ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి మనం ఫ్రూట్ సలాడ్ని వేసుకుని సర్వ్ చేసామంటే ఎంతో చల్లని ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా యమ్మీగా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వేసవిలో మన దాహం కూడా తీరుతుంది. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.